हाय हेलो नमస్తే హే అభి ఆజా అభి మజా ఆయేగా నా రాజా అని చెప్పి ఒక మీమ్ వస్తుంది. అభి ఆయేగా మజా నా రాజా అని చెప్పేసి ఒక మీమ్ వస్తుంది. ఆ మీమ్ ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా. ఏంటి ఆంధ్రప్రదేశ్లో మజా అంటే ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కౌంటింగ్. ఈ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత 100% తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఒకదానికి షాకిస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఒక రాష్ట్రం మాత్రం షాకిస్తారు. ఒకవేళ షాక్ ఇవ్వకపోయినా పొలిటికల్ బాగా ఓట్ బ్యాంక్ మాత్రం పెంచుకుంటారు. అది సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, తెలంగాణకి టెన్షన్ ఆల్రెడీ మొదలైంది. వీళ్ళకి రీజనల్ పార్టీలకి ఆల్రెడీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లాంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ల్యాండ్. అది కమ్యూనిస్టులు 33% మైనారిటీ ఓట్ బ్యాంకు, అది మొత్తం ఉన్నటువంటి రాష్ట్రం. అది అక్కడ కనుక బీజేపీ కనుక పాక వేయగలిగిందంటే అభి ఆయేగా నా రాజా. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నెక్స్ట్ ఫోకస్. ఓకే, తెలంగాణలో పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ ఈజీగా పెరిగింది, పక్కనే కాబట్టి క్యాటర్ వచ్చేస్తారు. ఇప్పుడే ఆకివీడులో గొడవ జరిగిన తెలంగాణలో పరిగెడుతున్నారు, అక్కడ తిరుపతిలో గొడవ జరిగిన తెలంగాణలో పరిగెడుతున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన ఆంధ్రాకి కష్టాలే. ఓకే, కాబట్టి బీజేపీ వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ రెండిట్లో దేని మీద షాక్ అయిపోతున్నారని వెయిట్ చేద్దాం. ఎలక్షన్ స్టార్ట్ అవబోతుంది. దీని ముందు నాకు నిన్న ఒక ఎన్ఆర్ఐ బ్రదర్ ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఒక అన్న అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. ఒక ఎన్ఆర్ఐ బ్రదర్ అన్న మాట్లాడి నాతోటి ఏం చెప్పాడంటే, రమేష్, మనం ఎందుకు వీళ్ళతో అంటే వీళ్ళందరూ మందకృష్ణ మాదిగ, పివి సునీల్ కుమారు, విజయ్ కుమార్ అన్న వీళ్ళు ఉన్నారుగా, 4-5 తిరుగుతున్నారు ఇప్పుడు. ఓకే, విజయ్ కుమార్ అన్న, సునీల్ అన్న, మందకృష్ణ మాదిగ గారు, హర్షకుమార్ గారు, జాడా శ్రవణ్ కుమార్ గారు. ఓకే, వీళ్ళ నలుగురితో మనం కూడా ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని నాకు ఒక సలహా రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు అన్న. నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరితో కూడా జాయిన్ అవ్వడానికి అసలు మాకు సమస్య లేదు. వెన్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ సేమ్ వీ జాయిన్ విత్ ఎనీబడి. వాళ్ళు ఏముంది, చిన్న కార్యకర్తతో కూడా జాయిన్ అవుతాం. ఆ ఏడిఎస్ విల్ జాయిన్ ఈవెన్ విత్ ఎ స్మాల్ కార్యకర్త, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, బట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి ది సేమ్. దట్స్ వాట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి ది సేమ్. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఏడిఎస్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మీకు ఒకటి క్లారిటీ వస్తే మేము ఎలా చేస్తున్నాము, ఏడిఎస్ ఎలా పోతుందని మీకు అర్థమవుతుంది. అండ్ యూ ఆల్ మస్ట్ అండర్స్టాండ్ ఆల్సో, ఇది మీకు అర్థం అవ్వాలి కూడా. ఎందుకు వీఆర్ డిఫరెంట్గా కనిపిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏడిఎస్ ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎందుకు వీళ్ళైతే తేడాగా ఉన్నారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకు తేడాగా ఉన్నారు అనిపిస్తుంది మీకు మీ వీడియో వింటే మీకు అర్థమైంది. ప్రతి దళితుడు, ప్రతి క్రైస్తవులు, ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని మీరు వినాలి, 100% వినాలి. ఎందుకంటే బికాజ్ వాట్ ఈస్ ద కోర్ బేసిక్ ఫౌండేషనల్ సెట్టింగ్ ద ఆబ్జెక్టివ్. ప్రతిదానికి ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆబ్జెక్టివ్ని సెట్ చేసుకొని మనం మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఈరోజు రిజల్ట్ అయిపోయిన తర్వాత గేమ్ మారిపోతుంది. ఓకే, ఈ రిజల్ట్ తర్వాత మన ఏడిఎస్ అనే దాని మీద ఫోర్స్ రాబోతుంది. మీరు రెడీగా ఉండండి. ఎందుకు నేను అదే చెప్తున్నా, నిన్న వీళ్ళందరితో మనం ఎందుకు కలిసి పని చేయకూడదు అన్నప్పుడు నేను ఆ బ్రదర్తో డిస్కస్ చేసింది నేను మీతో కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకు మీతో డిస్కస్ చేస్తానంటే ఆయనకున్న డౌట్ మీకు కూడా ఉండొచ్చు కదా, అందుకని ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. జాంబవంతుడు, శ్రీకృష్ణుడు, రాముడు, యేసుక్రీస్తు, అల్లా, ఆదాము, అబ్రహాము వాళ్ళందరి సంగతి మర్చిపోండి. ఎందుకంటే అక్కడ జాంబవంతుడు ఏమున్నాడు, మనకు మామ, మేనమామ. ఓకే, శ్రీకృష్ణుడు మనకి ఏ బంధువు, యేసుక్రీస్తు ఏ బంధువు, రాముడు, ఆదాము, అబ్రహాము, అల్లా వీళ్ళందరి సంగతి మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు లేరు ప్రస్తుతానికి. ఇప్పుడుంది ఎవరు, నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. జాంబవంతుడు, రాముడు, యేసుక్రీస్తు వల్ల ఇప్పుడు లేరు. వాళ్ళు ఎవరు కోర్టుల్లోకి వెళ్ళరు, వాళ్ళు ఏమి పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయరు. ఇప్పుడు పాస్ చేసేది నరేంద్ర మోడీ,
అమిత్ షా, రాహుల్ గాంధీ, వీళ్ళు. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకోకుండా మీరు మీ ప్రాబ్లం ఏంటి తెలియకుండా మీరు డాక్టర్కి మీరు హాస్పిటల్కి పోతారా? మీ సమస్య ఏంటి మీకు తెలియకుండా మీరు హాస్పిటల్కి పోతారా? మీ సమస్య ఏంటి మీకు తెలియకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తారు. 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. 2 దేశాలు కొట్టుకుంటుంటే దేని మీద కొట్టుకుంటున్నాయి అనేది తెలియకుండా కొట్టుకుంటారు ఊరికినే దేశాలు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే దేనికోసం? కాశ్మీర్ భూభాగం కోసం కొట్టుకున్న క్లారిటీ ఉందిగా. ఎందుకు 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది? కాశ్మీర్ ఇష్యూ. ఓకే, ఎందుకు ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించినటువంటి 2 దేశాల మీద యుద్ధం జరుగుతుంది? వాళ్ళకి దే హ్యావ్ క్లారిటీ దట్ ఈస్ ఎ ల్యాండ్ యొక్క ఆధిపత్యం మీద. అలాగే మీరు దేనికోసమని రోజు సోషల్ మీడియాలో ఒకటే గోల మీతో. ఎవరిది? దళితులు, ఆదివాసీలు, క్రిస్టియన్లు, ముఖ్యంగా క్రిస్టియన్స్ రోజు గోల. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒకటే గోల వీళ్ళది. ఎందుకు? దేనికోసం? దేని మీద? మీకు క్లారిటీ ఉందా? మీకు క్లారిటీ ఉంటే నన్ను అడుగుండేవాళ్ళు కాదు ఇది అంతా మీరు ఎందుకు సపరేట్గా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారని. ఎందుకు? మన ప్రాబ్లమ్స్ ఏంటి? రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఎత్తేస్తున్నారు. రెఫరల్ సిస్టము, ప్రైవేటైజేషన్ ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ కిల్ చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. SC/ST యాక్ట్ డైల్యూట్ చేసేస్తున్నారు. రివర్స్ డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పి క్లాజులు మార్చేసి కేసులు పెట్టకుండా SC/STలు చర్చిలకు వెళ్ళే వాళ్ళు షెడ్యూల్ SC/STల కిందకి రారాని 80% ఎక్స్క్లూజ్ చేసి SC/ST కేసులు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పబ్లిక్ యూనిట్స్ మొత్తం ప్రైవేట్ చేసేసారు. సో అసలు అంబేద్కర్ చెప్పిందే మాకు 3 ఇస్తే చాలు మేము ప్రపంచం తిరిగేస్తామన్నాడు. ఏమేంటి? 1 ఎడ్యుకేషన్లో ఎంట్రీ, ఎంప్లాయ్మెంట్లో ఎంట్రీ, పార్లమెంట్లో ఎంట్రీ. ఈ 3 ఇస్తే చాలు మేము ప్రపంచం తిరగబడతాం, మాకు ఇంకేం వద్దు అన్నాడు. మాకు అమ్మఒడి వద్దు, తల్లికి వందనం వద్దు, ఏం వద్దు, మాకు 3 ఇవ్వమన్నాడు అంబేద్కర్. ఎడ్యుకేషనల్ ఎంట్రీ, ఎంప్లాయ్మెంట్ ఎంట్రీ అండ్ పార్లమెంట్ ఎంట్రీ. ఈ 3 మాకు ఎంట్రీ ఇవ్వాలి. ఇవే మేజర్ ఇష్యూస్ అయినప్పుడు ఇప్పుడు ఎవరు రిజర్వేషన్స్ తీసేయడానికి ట్రై చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ఎడ్యుకేషనల్ ఎంట్రీలోకి వెళ్లకుండా మీ సర్టిఫికేట్లని రిలీజియన్ పేరు మీద సర్టిఫికేట్ తీసేయడానికి ట్రై చేస్తున్నారు? ఎవరు పబ్లిక్ సెక్టార్లు మొత్తం ప్రైవేట్ చేశారు? ఎవరు మిమ్మల్ని అక్కడ పార్లమెంట్లోకి తీసుకెళ్ళి కూడా మేము చెప్పినట్టే మీరు చెయ్యాలని చెప్పి వాళ్ళని డమ్మీలు చేశారు? ఇది మీకు క్లారిటీ ఉంటే మీరేం చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది. ఓకే, ఈ రాష్ట్రంలో 80% మంది దళితులు క్రైస్తవులు. దాంట్లో ఇదేం లేదు, 80% మంది దళితులు క్రైస్తవులు. చర్చికి వెళ్తారు వాళ్ళందరినీ లార్జ్ గ్రూప్. అది ఆ లార్జ్ గ్రూప్ని మనం ఇగ్నోర్ చేసి ఈ యొక్క అంబేద్కర్ ఫైట్లు, దళిత ఫైట్లు మనం చేయలేము. ఇది లార్జ్ గ్రూప్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ వాదులు, దళిత సంఘాలు, బహుజన సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి వాళ్ళు బయట మనోళ్ళు చేస్తున్న మిస్టేక్ అది ఏంటంటే థియలాజికల్గా అంబేద్కర్ యొక్క థియాలజీ తీసుకొని ఈ క్రిస్టియన్స్ని ఇగ్నోర్ చేశారు. క్రిస్టియన్స్ 80% మంది ఉన్నారు. వాళ్ళు లేకుండా మీరు 20% ఏం కొట్లాడతారు? వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఈ క్రిస్టియన్స్ అంటే వీళ్ళందరూ SC సర్టిఫికేట్ పెట్టుకుంటారు, వాళ్ళు కోఆపరేట్ చేయరు. వీళ్ళది ఒక అన్యాయం. ఇది వీళ్ళు లేచిన దగ్గర నుంచి న్యాయం, ధర్మం గురించి మాట్లాడతారు. క్రిస్టియన్స్ SC సర్టిఫికేట్ పెట్టుకుంటారు, వాళ్ళు కోఆపరేట్ చేయరు. వాళ్ళు రోజు రోడ్ల మీద పడి రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతుంటాయి. ఈ క్రిస్టియన్స్ ఇది ఒక అన్యాయం, వాళ్ళదేమో ఇగ్నోరెన్స్. ఈ రెండింటిని కలపబోతున్నాం. అందుకే దట్స్ వాట్ వీ హ్యావ్ క్లారిటీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ADS సైడ్ నుంచి. ఇప్పుడు హూ కెన్, హూ కెనాట్, హూ వాంట్, హూ డోంట్ వాంట్, ఈ 4 ప్రశ్నలకి మీరు సమాధానం తెలిస్తే యూ విల్ అండర్స్టాండ్ ADS మీకు అర్థం చేసుకోవాలంటే హూ క్యాన్, హూ కెన్ నాట్, హూ విల్ నాట్, హూ వాంట్, హూ డజంట్ వాంట్. ఈ ప్రశ్న కనుక వై కెన్, వై దే డోంట్, ఈ ప్రశ్నలకు మీ సమాధానం తెలియాలి. నేను ఫస్ట్ హూ కెనాట్ అనే దాని మీద చెప్తాను. హూ కెనాట్. ఇప్పుడు మీ సమస్యలు ఏంటి? రిజర్వేషన్స్, దళిత క్రైస్తవులకు SC స్టాటస్, BCCలను కూడా మీరు SC/ST యాక్ట్లో కలపాలి. ఎందుకంటే వాళ్ళకు కులం పెట్టి తిడుతున్నారు, వాళ్ళు కూడా మానవాధికలే. సో మన ఫండమెంటల్ రిజర్వేషన్స్ ఇవి, రిజర్వేషన్ సిస్టము, SC/ST యాక్ట్ ప్రొటెక్షన్, ఎంట్రీ ఇంటూ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఎంట్రీ ఇంటూ పార్లమెంట్, ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్.
ఇవి ఉంటే చాలు మేము ప్రపంచం తిరిగేస్తాను అంబేద్కర్ అన్నాడు, మనం దాన్ని పట్టుకునే పోతున్నాం. మనం ఇవన్నీ వదిలేండి, చిన్న చిన్న స్కీములు అవన్నీ వదిలేండి. బేసికల్లీ 80% దళితులు హూ కెనాట్ అని గురించి హూ కెనాట్ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య ఈ స్టేట్ లెవెల్ లీడర్స్ ఉన్నారో దే కెనాట్. వాట్ దే కెన్, ఈ స్టేట్ లెవెల్స్ వీళ్ళు ఏం చేయగలరు, రాష్ట్రంలో ఉన్న స్కీములు ఇవ్వగలరు, ఎడ్యుకేషన్ సంబంధించిన కొంచెం ఎడ్యుకేషనల్ స్కీములు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవి ఇవ్వగలరు. కానీ రిజర్వేషన్ పాలసీని మార్చలేరు. ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వీళ్ళు మార్చలేరు. రిజర్వేషన్స్ మార్చలేరు. SC/ST యాక్ట్కి అమెండ్మెంట్ని చేయలేరు. వీళ్ళన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి సిస్టాన్ని మార్చలేరు. ఈ సిస్టాన్ని మార్చలేనప్పుడు వీళ్ళల్లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళల్లో ఈ లోకల్ లీడర్లో 2 రకాలు ఉన్నారు. ఏమేంటి, హూ కెన్ పాస్ ద బిల్ అండ్ పుట్ ప్రెజర్, who can pass the bill but cannot put pressure, who can pass the bill but don't want to put the pressure. దళిత క్రైస్తవులకు SC స్టేటస్ కావాలని ఒక బిల్ పాస్ చేయాలి. వీళ్ళలో దళిత క్రైస్తవులకి SC స్టేటస్ కావాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రంకు పంపించి కేంద్రాన్ని తిట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు పెట్టాల్సిన ప్రెజర్ పెట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు, స్టాలిన్, మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా గట్టిగా మాట్లాడగలరు. ఆంధ్రప్రదేశ్లో 2 పొలిటికల్ పార్టీలు బిల్ పాస్ చేశారు. అది అసలు ఢిల్లీకి పంపించారో లేదు తెలియదు. ఒకవేళ ఢిల్లీకి పోస్ట్ చేసినా సరే వాళ్ళకి ఫోన్ చేసి మా దళిత క్రైస్తవ రిజర్వేషన్ స్టేటస్ అని అడిగేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుగా ఎవరు లేరు. మీకు తెలిసిన విషయం అది. ఎందుకంటే అందరూ ప్రో ఎన్డీఏ ఉన్నారు. సో ఇప్పుడుగా ఎవరు లేరు. సో దే కెన్ పాస్ బిల్ బట్ దే కెనాట్ పుట్ ప్రెజర్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు అంటే అర్థం ఏంటి, హూ కెనాట్లో రకరకాల వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు చేయలేరు. నా విల్ సీ హూ క్యాన్, ఎవరు చేయగలరు అంటే నేషనల్ లీడర్స్ చేయాలి. నేషనల్ లీడర్స్ అంటే ఎవరు, 2 ఉన్నాయి నేషనల్. ఒకటి ఇండియా బ్లాక్, 2 ఎన్డీఏ బ్లాక్. ఇండియా బ్లాక్ 2 కదా ఉంది. ఒక థర్డ్ ఫ్రంట్ ఏమైనా వస్తే అప్పుడు మనం ఆలోచించాలి. ఒక థర్డ్ ఫ్రంట్ వస్తే 3 అనుకోండి. ఇండియా బ్లాక్, ఎన్డీఏ బ్లాక్, ఇఫ్ ఎనీ థర్డ్ ఫ్రంట్. ఇవే చేయగలరు. ఈ మూడిట్లోనే మనకి ఈ రిజర్వేషన్స్ని ఆపగలరు, రాజ్యాంగాన్ని కాపాడగలరు. వీళ్ళే మనకి SC/ST దళిత క్రైస్తవులకు SC స్టేటస్ ఇవ్వగలరు. వీళ్ళే ఏదైనా సరే అక్కడ ఉన్న కేంద్రంలో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాలంటే నా హూ విల్ నాట్ దాని గురించి మాట్లాడదు. హూ విల్ అండ్ హూ విల్ నాట్. ఫస్ట్ విల్ సీ హూ విల్, ఎవరు ఇస్తామంటున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం కూడా మేము మీకు రిజర్వేషన్స్ కాపాడుతాము, రాజ్యాంగాన్ని కాపాడుతాము, SC/ST దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇస్తాము, మీరు మాకు అధికారంలోకి ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు కదా డైరెక్ట్గా. సో హూ విల్ అనేది మీకు క్లారిటీ ఉంది. హూ విల్ నాట్ అంటే మేము చెయ్యము అనేది ఎవరు, ఎన్డీఏ చెప్తుంది. ఎన్డీఏ ఇస్ లెడ్ బై రిలీజియస్ పాలిటిక్స్. సో RSS, BJP వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇచ్చే ప్రసక్తి లేదు, మేము మా సిద్ధాంతం క్యాపిటలిస్ట్ సిద్ధాంతం, ప్రైవేటైజేషన్ చేయాల్సిందే, మొత్తం ప్రైవేటైజేషన్లోనే అభివృద్ధి జరిగింది, ఇది మా పొలిటికల్ సిద్ధాంతం అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. రాజ్యాంగంలో కొన్ని మార్పులు, ప్రో మైనారిటీ అపీజ్మెంట్ ఉంది రాజ్యాంగం. సో రాజ్యాంగాన్ని మార్చాలి. ఇవన్నీ కూడా మాట్లాడుతుంది ఎవరు అంటే హూ విల్ నాట్. మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు రోజు సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు, సోషల్ మీడియాలో గత్తరగత్తర చేస్తున్నారు. మీరంతా సోషల్ మీడియాలో గత్తరగత్తర చేసి చివరికి ఫైనల్లీ వేర్ యువర్ ఓట్ ఈజ్ ల్యాండింగ్. మీరంతా సోషల్ మీడియాలో గత్తర చేసి ఫైనల్గా నీ ఓట్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అసలు నీకేం కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరితో గొడవ చేస్తున్నావు సోషల్ మీడియాలో, అండ్ దెన్ ఫైనల్లీ వేర్ యువర్ ఓట్ ల్యాండింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆ క్లారిటీ ఉందా మీకు? ADS ఈజ్ దేర్ టు గివ్ యూ దట్ క్లారిటీ. మేము అందుకే ADS పెట్టి మేము సిద్ధాంతాన్ని చెప్పబోతున్నాం, ఇది కరెక్ట్ కాదని సిద్ధాంతం చెప్పబోతున్నాం. ఓకే, బిల్స్ పాస్ చేశారు. ఓకే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారితో, PV సునీల్ కుమార్ గారితో ఎవరు నాకు అతను చెప్పింది, విజయ్ కుమార్ అన్న, హర్ష కుమారు, జాడా శ్రవణ్ కుమార్ గురించి చెప్పాడు. ఓకే, వాళ్ళతో మనం ఎందుకు కలవకూడదు అనేది ఏం చెప్పేది. నేను చెప్పాను కదా, ADS విల్ జాయిన్ విత్ ఈవెన్ స్మాల్ కార్యకర్తతో కూడా కలవటానికి వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, బట్ ఐడియాలజికల్ ఇట్ షుడ్ బి అలైన్డ్ విత్ ADS.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకవైపు ఉంటే ఒకవైపు ఏడిఎస్ ఉంది. ఓన్లీ ఏడిఎస్ మాత్రమే వీ హ్యావ్ ఐడియాలజికల్లీ స్ట్రాంగ్. ఓన్లీ ఏడిఎస్ ఈజ్ ఐడియాలజికల్లీ స్ట్రాంగ్. మందకృష్ణ మాది గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు, నేను కలుస్తా చెప్పాను కదా, ఇప్పుడు 2-3 సార్లు చెప్పాను, ఐ విల్ జాయిన్ విత్ మందకృష్ణ మాది ఇఫ్ హీ స్టాండ్ బై ది ఐడియాలజీ. ఆయన ఏం చెప్తున్నాడు, మన రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మీరందరూ మనం చేసిన తప్పంతా కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అదే చెప్తున్నా, జాంబవంతుడు, శ్రీకృష్ణుడు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు కాదు, ఇప్పుడు మోడీ, అమిత్ షా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళల్లో. మందకృష్ణ మాది గారు అల్టిమేట్గా ఏం చెప్తున్నారంటే, జాంబవంతుడు మన మామ, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశారు, సో ఇప్పుడు మన దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే మోడీ గారికి ఓటేద్దామని చెప్తున్నాడు. డైరెక్ట్గా చెప్పాడు కదా ఆయన. మోడీ గారికి ఓటేస్తే మరి వాళ్ళు సిద్ధాంతపరంగా ఏమంటున్నారు, మోడీ గారి సిద్ధాంతపరంగా మాది హిందుత్వ రాష్ట్రం, ఇది మేము హిందూ నేషనలిస్ట్, మా పొలిటికల్ అప్రోచ్ క్యాపిటలిస్ట్ సిద్ధాంతం అనేది మాది, సో మైనారిటీలకి రిజర్వేషన్స్ ఇవ్వం, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వం, అది యాక్చువల్గా కులాల మీద తీసిపడేసి అన్యాయం చేసి మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వం, హిందూ పాపులేషన్ పడిపోయింది. ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళే మనకు చేయగలరు అని చెప్పేసి ఈయన మందకృష్ణ మాది గారు మాట్లాడుతుంటే, ఆయన చెప్పిన మాటకి నేను ఎలా కన్విన్స్ అవుతాను అనుకుంటున్నారు మీరు? హౌ డూ యూ థింక్ దట్ ఐల్ బి కన్విన్స్డ్ విత్ మందకృష్ణ మాది గారిది? ఓకే, ఏడిఎస్ విల్ నాట్ బి కన్విన్స్డ్ విత్ మందకృష్ణ మాది గారి అప్రోచ్. ఏది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చేస్తారంటే ఆ ఎంప్లాయీస్ కూడా అదే చేస్తారు. నీకు జీతం ఇస్తారు, నువ్వు ఎంప్లాయ్మెంట్కి వెళ్తావు, నువ్వు కంపెనీకి వెళ్తావు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీకు జీతం ఇస్తారు. కంపెనీ రాసేవారుగా నీకు వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీకు పలహారాలు, బిస్కెట్లు, బెల్లాలు పెడతారు. బట్ వాళ్ళ హక్కులు ఇవ్వరు కదా, వాళ్ళ హక్కులు వాళ్ళ చేతుల నుంచి తీసి నీకెందుకు ఇస్తారు? ఫ్రెండ్షిప్ చేస్తే హక్కులు ఎప్పుడు ఇవ్వరు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే. హక్కులు సాధించుకునే వాళ్ళంటే అది పోరాటం ద్వారానే అవుతాయి. ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగ పరంగా లీగల్గా ఫైట్ చేస్తేనే అవుతాయి హక్కులు రావాలంటే. ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ సబ్మిషన్ విల్ నెవర్ గివ్ యూ దిస్ వన్. వాళ్ళ ఇంక ఓట్ బ్యాంక్ మారిపోతుంది అని అంటే నువ్వు అప్పుడు చూపించాలి, ఏమని ఓట్ బ్యాంక్ వ్యతిరేకంగా వెళ్ళేటట్టుంది, నువ్వు చూపించాలి. చూపిస్తే తీస్తారు ఓట్ బ్యాంక్ పోతుందని. నీలో కలుస్తాను తీయమంటే వాళ్ళు ఎందుకు తీస్తారు? నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ మందకృష్ణ మాది గారు. మనందరం వెళ్ళి బీజేపీకి మద్దతు ఇద్దాము, మోడీ గారికి మద్దతు ఇద్దాము, వాళ్ళు తీస్తారు. వర్గీకరణ చేశారంటే వర్గీకరణ అని మీరు అనుకుంటున్నారు, కులాల వర్గీకరణ చేశారని మీరు అనుకుంటున్నారు. ఐ నో దట్ దే హ్యావ్ డన్ రిలీజియస్ వర్గీకరణ. ఏం రిలీజియస్ వర్గీకరణ? అక్కడ వాళ్ళకి హిందూ మాదిగలన్న ఓట్లు వేస్తారని చెప్పేసి వర్గీకరణ చేశారు. 4 రాష్ట్రాల్లో వర్గీకరణ చేసి చర్చిలకు వెళ్ళే క్రిస్టియన్ మాదిగల మీద రెచ్చగొడుతున్నారు. ఇక నువ్వు మాదిగలకి చేసినట్ట, లేదంటే హిందూ మాదిగలకి చేసినట్ట? హిందూ మాదిగలకి చేసి క్రిస్టియన్ మాదిగల మీద నువ్వు రెచ్చగొడితే సర్టిఫికేట్లు పెట్టుకున్నారని మెజారిటీ క్రిస్టియన్ మాదిగలు ఉన్నారు. ఇక నువ్వు వర్గీకరణ చేసింది దేనికి? సో మందకృష్ణ మాదిగ గారు హీ ఈస్ థింకింగ్ దట్ కులం వర్గీకరణ జరిగిందని ఆయన అనుకుంటున్నాడు. ఐ నో దట్ ఇట్ ఈస్ రిలీజియస్ వర్గీకరణ జరిగిందని. ఓకే, సో దెర్ ఈస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ప్రాబ్లం విత్ మందకృష్ణ మాదిగ. పివి సునీల్ అన్న నాకు నేను టచ్లో మన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నేను మెసేజ్ కూడా అన్న థ్యాంక్ యూ అన్న, నేను మాట్లాడతాను, నాకేం ప్రాబ్లం లేదు పివి సునీల్ కుమార్ గారితో. బట్ నేను కొద్దిగా వెయిట్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే ఆయన రీసెంట్గా భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పోయి వచ్చి మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అది ఇది అన్నాడు. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఆయన ఎంతవరకు వెళ్తాడు, వాళ్ళతో ఎలయన్స్లోకి వెళ్తాడా అనేటువంటి నాకు అనుమానం ఉంది. కాబట్టి నేను వెయిట్ అండ్ సీలో ఉన్నా ఆయన పివి సునీల్ విషయంలో. అల్టిమేట్లీ వేర్ ఈజ్ గోయింగ్ టు ల్యాండ్. మోర్ ఓవర్ అతనే ప్రసంగిస్తున్నాడు, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఒకే సిద్ధాంతం మీద పట్టుకోకూడదు, ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలి అంటే ఏమిస్తే అనేది క్లారిటీ ఉండాలి పివి సునీల్ కుమార్కి. ఎవరిస్తే వాళ్ళ దగ్గర పోవాలి. ఏమిస్తే రిజర్వేషన్స్ ఇస్తే, ఎస్సీ ఎస్టీ స్టేటస్ ఇస్తే, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇస్తే, బీసీసీలకు కూడా ఎస్సీ ఎస్టీలోకి కలిపితే, ఇవి కదా మేజర్ సమస్యలు, ఇవి క్యాన్సర్ లాంటివి కదా. ఓకే, దగ్గు జలుబు కోసం ట్యాబ్లెట్ ఇస్తే మనం పోకూడదు, క్యాన్సర్ని ట్రీట్ చేసేటువంటి సిస్టమ్ పట్టుకోవాలి. అది ఇంకా క్యాన్సర్ పేషెంట్ ఎలా ఉంటాడంటే వాడికి తెలిసి క్యాన్సర్ పేషెంట్కి రేపు మోపు నేను చచ్చిపోతున్నాను, కనీసం దగ్గు జలుబుకి ట్యాబ్లెట్ వేసుకుందామని కాంప్రమైజ్ చిన్న వాటి కోసం మనం పోకూడదు. దిస్ ఈజ్ ఐడియాలజికల్లీ ద బిగ్గర్ థింగ్ ఈస్ దట్ క్యాస్ట్ ఎలిమినేషన్, రిజర్వేషన్ సిస్టమ్, ఎస్సీ ఎస్టీ యాక్ట్,
అదే ఈ యొక్క దళిత క్రైస్తవులు మెజారిటీ 80% మీరు రిజర్వేషన్ తీసేస్తే అసలు ఎస్సీ ఎస్టీ అసలు కులం పెట్టి దూషించడం అనేది సిస్టమే పోయింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కాబట్టి ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ఏమిస్తే అనేది క్లారిటీ నాకు సునీల్ కుమార్ అన్న దగ్గర నుంచి రాలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు హెల్ప్ హిమ్. ఐ హెల్ప్ సునీల్ కుమార్. విజయ్ కుమార్ అని క్లారిటీ ఉంది. ఫ్రాంక్గా చెప్తే వీళ్ళందరితో పోలిస్తే కొద్ది విజయ్ కుమార్ అని క్లారిటీ ఉంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఆయనకి కొంచెం క్లారిటీ ఉంది, కానీ ఆయన ఇంకా బిల్డ్ చేసుకుంటున్నాడు, ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాడు. బట్ ఆయన రేపొద్దున ఎలయన్స్ పార్టీ పేరుతోటి మరి ఎవరితో వెళ్తాడో మనకు తెలియదు. సో కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. విజయ్ కుమార్ అన్న పర్లేదు, ఆయన యొక్క వీడియోలు అవన్నిట్లో హీ హాస్ క్లారిటీ, సైద్ధాంతిక క్లారిటీ ఆయనకు ఉంది కొద్దిగా. నాకు ఒకటి అర్థమైంది. మిగతా హర్ష కుమార్ గారు ఉన్నారు. హర్ష కుమార్ గారు బేసికలీ ఆయన కాంగ్రెస్ కాబట్టి ఆయన కాంగ్రెస్ ఐడియాలజీలోనే ఉంటాడు. బట్ వాళ్ళకి పెద్ద క్యాడర్ లేదు, కాంగ్రెస్కి పెద్ద క్యాడర్ లేదు. సో క్యాడర్ లేదు కాబట్టి మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఐ నో దట్ బికాజ్ ఏదో ఒక మంచి లీడర్షిప్ రావాలి, లీడర్షిప్ వచ్చి ఇవన్నీ కూడా చెప్పుకొని ఏమీ లేని చోట మేము కులం పెట్టుకొని తిరగకూడదు. నిన్న ఐ డోంట్ నో కాంగ్రెస్ కోపం రావచ్చు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు, క్యాడరే లేనప్పుడు ఇక సిద్ధాంతం పట్టుకొని కూర్చోకూడదు. అక్కడ వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ కనుక అటు వాళ్ళు ఏమంటారు, నాగాలాండ్ వెళ్ళిపోయి క్రిస్టియన్స్తో పొత్తు పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో వెంటపడి కొడుతున్నారు క్రిస్టియన్స్ని. కేరళలో వెళ్ళి క్రిస్టియన్స్తో పొత్తు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసుకొని, ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో వెంటబడి వేటాడుతున్నారు క్రిస్టియన్స్ని. ఒక రాష్ట్రంలో పిచ్చగొట్టు కొడుతున్నారు, ఇంకొక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటున్నారు. దట్ ఇస్ హౌ బీజేపీ ఈస్ డూయింగ్. కాంగ్రెస్ వాళ్ళు ఒకే సిద్ధాంతం పట్టుకొని ఇదిగో ఇదంతా ఆధిపత్య కులాలలో అవుతారు, మేము మైనారిటీ పట్టుకోవాలి, మీరు కూడా మైనారిటీస్ని పట్టుకోవాలి, దళితుల దగ్గరికి వెళ్ళాలి, దళితులు పట్టుకోవాలి. ఈ కాంగ్రెస్లు ఇవన్నీ చేయట్లే. సో హోప్లెస్ కాంగ్రెస్ ప్రస్తుతానికి. హోప్లెస్ కాంగ్రెస్. ఓకే, వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవట్లే, స్టైల్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోవట్లే కాంగ్రెస్ వాళ్ళు. సో దాన్ని వదిలేండి. సో హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు, ఇండివిజువల్ కెపాసిటీలో చేస్తున్నాడు. ఆయన ఎంతవరకు దాన్ని పుల్అప్ చేస్తాడని చూడాలి మనం హర్ష కుమార్ని. రైట్. జాడా శ్రవణ్ కుమార్ గారు, ఆయన బేసికల్లీ హీజ్ అడ్వకేట్. we don't mind to work with Jada Shravan Kumar garu, but generally he doesn't care about Jada Shravan Kumar. He doesn't care about minority lu, SC Dalit Christian SC status ఇవన్నీ ఆయన యొక్క ప్రసంగాల్లో కూడా he doesn't care, but he's only one at large దళితుల గురించి మాట్లాడుతున్నాడు, ఒక అడ్వకేట్గా అది మాట్లాడుతాడు. సో వీళ్ళందరికీ ఒకటి ఉంటే మన ఏడీస్కి సపరేట్ క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను మొత్తం చెప్పాను, మా క్లారిటీ ఒకటే, రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టారు, దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి, బీసీసీలని ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ చేయాలి, వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. యాజ్ ఎ హోల్ దాన్ని దళిత యూనిట్గా చూడాలి, మీరు యూనిట్గా చూసి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయాలి. ఈ స్కీములు, ఫీజు రీయింబర్స్మెంట్లు, ఇవన్నీ బిస్కెట్లు బెల్లాలకి మేము పడము ఇక నుంచి. సో that is how we are going to build the ADS as quite opposite. ఇప్పుడు అవతల ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్ఎస్ఎస్కి ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం మీద నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ పోయారు. మనకి ఏడిఎస్ ఉంది, మనం కూడా సిద్ధాంతం మీద నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ పోతాం. అక్కడ ఇండియా పాకిస్తాన్ వాళ్ళు భూభాగం కోసం కొట్టుకున్నట్టు వాళ్ళు మనం ఈ రిజర్వేషన్ల కోసం, రాజ్యాంగం కోసం, ఏమంటారు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కోసం ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ పోతాం. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు యు నో దట్ ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత విపరీతమైనటువంటి హిందుత్వ ఐడియాలజీని ఆంధ్రప్రదేశ్లోకి చొప్పిస్తే దెర్ ఇస్ ఓన్లీ కౌంటర్ వెపన్, దట్ ఈజ్ ఏడిఎస్. కౌంటర్ వెపన్ ఈజ్ ఏడిఎస్. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, మిగతా వాళ్ళు మొత్తం ఎలా ఉన్నారు, ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారని. ఒక ఏడిఎస్ ఒకటి క్లారిటీ ఉంది. సో మీరందరూ ఏడిఎస్లో క్లారిటీ, మీ ఏడిఎస్లో జాయిన్ అయితే మీకు క్లారిటీ ఉంది, మీకు రక్షణ ఉంటుంది. లేదంటే ప్రతి ఇంటి మీద ఏడిఎస్ జెండా ఎగరేయాలి మీకు రక్షణ కావాలంటే. ఇది మన బ్రదర్ నాకు కాల్ చేసి చెప్పాడు కాబట్టి ఈ డౌట్లు మీకు కూడా ఉంటాయి కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. సో వీఆర్ ఏమంటారు, ఐడియాలజికల్లీ స్ట్రెంగ్థెన్డ్ అప్రోచ్ ఈజ్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. ప్లీజ్ జాయిన్ దిస్. థ్యాంక్ యూ, నమస్కారం. నేను నంబర్లు ఇస్తున్నాను, మన వాళ్ళు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.